ఒక చాకలి కుటుంబం సమాజంలో చారిత్రకంగా మీ ముట్టు బట్టలుతికి ఒక వైద్యుని పాత్ర వహించి ఇవాళ సమాజంలో మీ బతుకుకు మీరు జాతి జీవించడానికి కారణమైతే మా పసి బిడ్డను నలిమేసిండ్రు. ఇవాళ తెలంగాణ బీసీ బహుజన కులాలకే ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోయిన సంఘటన. చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఒక 2 నెలల పసి పాప చనిపోయిన సందర్భం, మీ దాడులలో చనిపోయిన సందర్భం బహుశా మాకు తెలిసి ఇదే చరిత్రలో లిఖించబడుతుంది. రెడ్డిలు, ఈ నాగర్ కర్నూలు జిల్లా రెడ్డిలకు ఒకసారి అధికారం వస్తే వాళ్లకు అంటే మంచోని సంగతి మాంసం కూడా కడ తెలిసినట్టు బలుపెక్కి కైపెక్కి ఇవాళ ఆడబిడ్డ మగపిల్లగాడు పసిబిడ్డ అని చూడకుండా మన బిడ్డల మీద దాడులు చేసి, తను ఆడబిడ్డ ఒక దిక్కేమో భర్త మీద దాడి, ఇంకోవైపు బిడ్డ ఏమవుతుందో తెలియదు, ఎవరు కొడుతుందో తెలియదు, అట్లాంటి దాడి చేసి పసిబిడ్డ చావు కారణమైన ఇవాళ మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీవోన్ని అడ్డం పెట్టుకొని మీరు తప్పించుకుంటున్నారు. కానీ ఎంతో కాలం మీరు తప్పించుకోలేరు. బహుజన సమాజం గతంలో ఉన్నట్టు లేదు, ఇవాళ చైతన్యవంతంగా ఉన్నది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పించుకోలేరు. పోలీసులు, ఎస్ఐ, డిఎస్పి, తర్వాత మంత్రి వరకు అందరు కూడా మీరు రెడ్డిలు చెప్పే కథనాన్ని నమ్మి అక్కడ పాపనే లేదని ఒకడు, అక్కడ ఎలాంటి దాడి జరగలేదని, లేదా ఏదో వాళ్ళ రాతలు కంప్లైంట్ రాతలు లేదని చెప్పేసి అబద్ధాలు కట్టుకథలు చెప్తున్నారు. ఇవాళ కడుపు గాలిన తల్లి, భర్త మీద దెబ్బలు తిన్న తల్లి, ఇవాళ ఆమె చెప్పేది మీకు కట్టుకథలుగా కనిపిస్తున్నది. కాబట్టి అంతకంతకు మీరు అనుభవిస్తారు అనేది మేము ఇవాళ హెచ్చరించదలుచుకున్నాం. ఇవాళ రజక కుటుంబాలు ఇవాళ తెలంగాణలో లేకపోతే ఇవాళ తెలంగాణ సమాజం లేదు. తోటి బీసీ సమాజం, తోటి అణగారిన కులాలు, ఎస్సీ ఎస్టీ కులాలు అందరికీ కూడా బట్టలు శుభ్రం చేసి బతికించిన జాతి రజక జాతి. ఇవాళ ఆ రజక జాతికి, ఆ చాకలి కుటుంబాలకు అన్యాయం జరిగితే బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు అందరూ, ప్రగతిశీలవాదులు అందరూ కూడా అండగా ఉంటారు. ఇవాళ బీసీవై పార్టీ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఆ ప్రతిపాదన ఏంటంటే ఇవాళ అగ్ర కులాలు లేదా రెడ్డి కులానికి మేము బట్టలు ఉతకం, మేము ఇస్త్రీ చేయం, మేము వాళ్లకు శుభకార్యాలు చేయం, సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తాం, వాళ్ళను శిక్షించే వరకు ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలని చెప్పేసి బీసీవై ప్రపోజల్ తీసుకొచ్చింది. ఈ ప్రపోజల్ను బీసీ ఉద్యమకారులు, ఎస్సీ ఉద్యమకారులు, ఇక్కడున్న అందరు ఉద్యమకారులు కూడా బలపరచాలని కోరుకుంటూ మేము మా తరఫున ఇవాళ మాదిగ రాజ్యాధికార పార్టీ, మాల రాజ్యాధికార పార్టీ, తర్వాత మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ, అన్ని కుల పార్టీలు అండగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ మీతో మేము ఉంటామని, మీకు అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో శ్రమ కోర్చి వారం రోజులుగా ఇక్కడున్న మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఉద్యమిస్తూ నమస్కారం తెలియజేస్తూ